హృదయము సూర్యదేవతాకమైన స్తోత్రంగా ప్రసిద్ధి పొందింది. శ్రీమద్ రామాయణ యుద్ధకాండంలో రావణ వధకు సంసిద్ధుడవుతున్న శ్రీరామచంద్రునికి అగస్త్య మహాముని ఈ స్తోత్రాన్ని బోధించినట్లుగా ప్రతీతి. ఈ స్తోత్రాన్ని పఠనం చేసేవారికి ఆయురారోగ్య అభివృద్ధి, శత్రునాశనం కలుగుతుందని ఆస్తికలోక విశ్వాసం. ఓం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైచ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగామ్య బ్రవిద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. తరువాత రామరావణ యుద్ధాన్ని చూడటానికి దేవతలతో పాటు వచ్చి ఉన్న అగస్త్య మహాముని యుద్ధం చేయడం వల్ల అలసినవాడు, రావణుణ్ణి ఎలా వధించాలని యోచిస్తున్నవాడు, ఎదుటనున్న రావణుని చూసి యుద్ధానికి సిద్ధపడినవాడు అయిన రాముని సమీపించి ఇలా పలికాడు. రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేత్ నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. మహాబాహులు గల ఓ రామ, నీకొక సనాతనమైన రహస్యాన్ని చెబుతున్నాను విను. ఈ రహస్యం వల్ల నీవు శత్రువులందరినీ జయించగలవు. ఆదిత్య హృదయం అనే స్తోత్రం కలదు. అది పావనమైనది, సకల శత్రు నాశకమైనది, జయాన్ని కలిగించేది, అక్షయ ఫలాన్ని ప్రసాదించేది, సర్వమంగళప్రదమైనది, సమస్త పాపాలను పోగొట్టేది, దీర్ఘాయువును కలగజేసేది, చింతాశోకాలను నివారించేది, ఉత్తమోత్తమైనది. దానిని జపించాలి. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రశస్త కిరణాలు కలవాడు, అర్ధోదయాదులు లేక పూర్తిగా ఉదయించేవాడు, సుర అసురులచే నమస్కరింపబడేవాడు, తన తేజంతో ఇతర తేజస్సులను కప్పివేయువాడు, కాంతులను కలిగించువాడు, భువనేశ్వరుడైన ఆదిత్యుణ్ణి పూజించు. సర్వదేవాత్మకో ఏష తేజస్వి రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గవస్తిభిః. ఈ ఆదిత్యుడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు, తేజస్సు గలవాడు, తన రశ్మితో లోకాలను ప్రకాశింపజేసేవాడు, దేవాసురులను లోకాలను తన కాంతి కిరణాలతో కాపాడేవాడు. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనద కాలో యమస్సోమో యపాంపతి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, ప్రజాపతులు, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యుదేవత, యముడు, చంద్రుడు, వరుణుడు ఈ ఆదిత్యుడే. ఇతని దేహమే సమస్త దేవతలని భావం. పితరో వసవ సాధ్యాహి అశ్వినౌ మరుతో మను వాయుర్వైహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని ఈ ఆదిత్యుడే. ప్రజలకు ప్రాణభూతమైనవాడు, వసంతాది ఋతువులకు కారణమైనవాడు ఈ ఆదిత్యుడే. ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు లోక ప్రేరేపకుడు, జనులను కర్మలలో ప్రోత్సహించేవాడు, ఆకాశ విహారి, వర్షం ద్వారా జగత్తును పోషించేవాడు, శ్రేష్టమైన కిరణాలున్నవాడు, బంగారం వంటి తేజస్సు కలవాడు, ప్రకాశించేవాడు, బంగారు రేతస్సు గలవాడు, పగటిని కలిగించేవాడు. ఓ సూర్య భగవానుడా, ఇవన్నీ నీవే. హరిదశ్వ సహస్రార్చిర్ సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మతన శంభుత్వష్ట మార్తాండ అంశుమాన్. ఓ సూర్యుడా, నీవు ఆకుపచ్చ రంగు గుర్రాలు గలవాడవు, 1000 కిరణాలున్నవాడవు, 7 గుర్రాలు గలవాడవు, ప్రశస్తి గల కిరణాలు గలవాడవు, చీకటిని నశింపజేసేవాడవు, సుఖాన్ని ప్రసాదించేవాడవు, నామరూపాలను నిర్మూలింపజేసేవాడవు, బ్రహ్మాండాన్ని మళ్ళీ జీవింపజేసేవాడవు, ప్రపంచమంతటా వ్యాపించేవాడవు. హిరణ్య గర్భ శిశిరో స్తపనో భాస్కరో రవి
అగ్నిర్గర్భో అదితే పుత్ర శంఖః శిశిరనాశనః. ఓ దేవా, నీవు హితమైన రమణీయమైన బుద్ధి కలవాడవు, చల్లనివాడవు, తపింపజేసేవాడవు, ప్రకాశాన్ని కలిగించేవాడవు, వేదాల చేత స్తుతింపబడేవాడవు, గర్భంలో అగ్ని కలవాడవు, అదితి పుత్రుడవు, ప్రళయకాలంలో శాంతంగా ఉండేవాడవు, మంచును పోగొట్టేవాడవు. వ్యోమనాథ సమోవేది ఋగుయస్సామ పారగః ఘనవృష్టిరపామిత్రో వింధ్యవీతి ప్లవంగమః. ఓ దేవా, నీవు ఆకాశనాథుడవు, చీకటిని పోగొట్టేవాడువు, ఋగు యజుస్సామవేద పారంగతుడవు, అధిక వర్షాన్ని కురిపించేవాడవు, జలానికి మిత్రుడవు, ఆకాశ మార్గంలో శీఘ్ర గమనంతో పయనించేవాడవు. ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవః. ఓ దేవా, నీవు ఎండను కలిగించేవాడవు, గుండ్రని రూపం గలవాడవు, మృత్యు స్వరూపుడవు, ఉదయకాలంలో గోరోచనపు వన్యగలవాడవు, మధ్యాహ్న కాలంలో సమస్తాన్ని తపింపజేసేవాడవు, సర్వజ్ఞుడవు, సర్వ నిర్వాహకుడవు, మహా తేజస్వివి, అందరియందు అనురాగం కలవాడవు, సర్వకార్య కారణభూతుడవు. నక్షత్ర గ్రహ తారణామదిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మాన్ నమోస్తుతే. ఓ దేవా, నీవు అశ్విని మొదలైన నక్షత్రాల, గ్రహాల, తారల నాయకుడవు, విశ్వస్థితి కారకుడవు, తేజస్సులన్నింటికీ తేజస్సునిచ్చేవాడవు, ఇంద్రుడు, దాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, అర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు అనే 12 మూర్తులు గల నీకు ఇవే నమస్కారములు. నమ పూర్వాయ గిరియే పశ్చిమాయాద్రియే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఓ దేవా, తూర్పు పడమర కొండలపై ఉండు నీకు నమస్కారము, జ్యోతిర్గణాలకు అధినేతవైన నీకు నమస్కారము, దినాధిపతివైన నీకు నమస్కారము. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. అడ్డులేని పరాక్రమం గల ఓ దేవా, నీకు నమస్కారము. విజయాన్ని మంగళాన్ని కలిగించే నీకు నమస్కారము. పచ్చని గుర్రాలు గల నీకు నమస్కారము. సహస్ర కిరణాలు గల నీకు నమస్కారము. అదితి పుత్రుడవైన నీకు నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మప్రబోధాయ మార్తండాయ నమో నమః. ఉగ్రుడవు, వీరుడవు, వేగంగా పయనించేవాడవు అయిన నీకు నమస్కారము. పద్మాలను వికసింపజేసే నీకు నమస్కారము. బ్రహ్మాండ పునఃసృష్టి హేతువైన నీకు నమస్కారము. బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నియామకుడవు, సూర్యుడు, ఆదిత్యుడవగు నీకు నమస్కారము. ప్రకాశమానుడవు, సర్వభక్షకుడవు, రౌద్ర రూపుడవు అయిన నీకు నమస్కారము. తమోజ్ఞాయ ఇమజ్ఞాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. చీకటిని మంచును పోగొట్టేవాడవు, ఉపాసకుల శత్రువులను వధించువాడవు, అమిత తేజస్సు గలవాడవు, దీప్తిమంతుడవు, జ్యోతిర్గణపతివైన నీకు నమస్కారము. తప్తచామి కరాభాయ వహ్నయే విశ్వకర్మనే నమస్తమో అభినిఘ్నాయ రుచయే లోకసాక్షినే. కరిగిన బంగారు వన్యవాడవు, అగ్నిరూపుడవు, జగత్కారణుడవు, అంధకారాన్ని పోగొట్టేవాడవు, ప్రకాశ స్వరూపుడవు, లోకసాక్షివైన నీకు నమస్కారము. నాశయత్యేష వై భూతం తమేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. సర్వ నియామకుడైన ఇతడు జగత్తులను లయింపజేసి మళ్ళీ సృజిస్తాడు. తన రశ్మి చేత తాపం కలిగించి ఎండింపజేసి వర్షం కురిపిస్తాడు. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ప్రాణికోటి సుషుప్తిలో ఉండగా ఇతడు సర్వత్రా వ్యాపించి అంతర్యామి మేలుకొని ఉంటాడు. అగ్నిహోత్రము, అగ్నిహోత్రార్చన ఫలము కూడా ఈయనే. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి ప్రభుః. వేదాలకు, క్రతువులకు, క్రతుఫలాలకు
లోకకృత్యాలన్నింటికి ప్రభువు ఈ ఆదిత్యుడే, సూర్యమండలవర్తి నారాయణుడే. ఏన మాపస్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్ నావసీదతి రాఘవ. ఓ రామా, ఆపత్కాలంలో, కష్టాలొచ్చినప్పుడు, భీకర అరణ్యంలో చిక్కుకున్నప్పుడు, భయస్థితులలో మానవుడు ఈ ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఆపదల నుండి బయటపడి సుఖిస్తాడు. పూజయస్వేనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతతు త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఓ రామా, నీవు ఏకాగ్ర చిత్రుడవై దేవదేవుడు జగత్పతి అయిన ఈయనను పూజించు. ఈ ఆదిత్య హృదయాన్ని ముమ్మార్లు జపించు. యుద్ధంలో నీకు తప్పక విజయం చేకూరుతుంది. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతం. మహాబాహు, నీవి రీతిగా చేసిన క్షణంలో రావణుణ్ణి వధించగలవని చెప్పి అగస్త్య మహాముని తాను వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఏతతు శుత్వా మహాతేజ నష్టశోకో అభవత్ తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రేతాత్మవాన్. మహాతేజస్వి అయిన శ్రీరాముడు దీనిని విని మనస్సులో చింతనను విడిచి మిక్కిలి సంతోషించి ఏకాగ్రమైన మనస్సుతో ఈ స్తోత్ర ప్రతిపాదిత దైవాన్ని ధ్యానించాడు. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. మహావీరుడైన శ్రీరాముడు ఆచమనం చేసి శుచి అయి సూర్యుణ్ణి చూసి సూర్యమండలాంతర్వర్తి అయిన భగవంతుని ధ్యానించి 3 సార్లు ఈ ఆదిత్య హృదయాన్ని జపించి అమిత సంతోషంతో వింటిని గ్రహించాడు. రావణం ప్రేక్ష రుష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహత వదే తస్య దుతో అభవతు. రావణుని చూసి శ్రీరాముడు యుద్ధం చేయడానికి ఉత్సాహంతో అతన్ని సమీపించాడు. రావణుని చంపడానికి దృఢ నిశ్చయుడయ్యాడు. అత రవిరవదన్ నిరీక్ష రామం ముదిత మనాహ పరమం ప్రరుష్యమానః నిశిచరపది సంశయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. ఈ విధంగా శ్రీరాముడు దేవదేవుణ్ణి ధ్యానించగా సూర్యుడు మిక్కిలి సంతసించాడు. దేవతా సమూహమంతా తనను పరివేష్టించి ఉండగా సూర్యభగవానుడు శ్రీరామునికి విదితుడై రాక్షస రాజునకు మృత్యువు ఆసన్నమైందని, ఓ రామా, నీవు ఆలస్యం చేయకు, పోరు సలుపు అని పలికాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.